కింద పడిపోయింది. అయితే దేవుడు ఏం చెప్పిందంటే, ఇప్పుడు సముద్రంలో ఏమేమి ఉంటాయిరా? చేపలు, డాల్ఫిన్స్, షార్క్ చాలా ఉంటాయి కదా, అట్లానే ఉన్నాయంట. అయితే ఒక తిమింగలం అని ఒక డాల్ఫిన్ ఉండేది. ఆ డాల్ఫిన్ కి ఏం చెప్పిందంటే, నువ్వు యోనాని మింగేసే కానీ తినకూడదు, కొరకకూడదు, చప్పరించవు, ఏం చెయ్యొద్దు. కానీ యోనా ఫిష్ కడుపు దగ్గర ఉండగలుగుతారా? అసలు ఉండగలుగుతామా? అది తినేస్తుంది కదా, షార్క్ మనకు కొరుకుతుంది కదా. అట్లనే దేవుడు చెప్తే ఆ తిమింగిలం 3 రోజులు, ఎన్ని డేస్? 3 days, డే అండ్ నైట్ దాన్ని తినకుండా, తాతయ్యని తినకుండా కాపాడింది అనమాట. ఏం పేరు తాతయ్య పేరేంటి? వెళ్ళమంటే ఎటు వెళ్ళారు? నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళారు. అయితే ఏం చేశారు? ఏం చేశారు? చేప కడుపులోకి వెళ్ళిందా వెళ్ళలేదా? ఎన్ని డేస్ ఉన్నాడు? 3 days తర్వాతకి ఇక యోనా తాతయ్య సారీ చేసి ఇంకోసారి చెయ్యను అని చెప్తే 3 days తర్వాతకి ఒడ్డునొచ్చి చేప కక్కేసింది. ఏం చేసింది? అసలు ఉండగలుగుతారా? చేప కడుపులో 2 ఉంటారా? ఉండరు. కానీ యోనా తాతయ్య ఉన్నారు. ఎందుకున్నారు? ఏసే చెప్పింది కాబట్టి ఉన్నారు. మనం కూడా మాట వింటే మనం అట్లా అవ్వము. ఓకేనా? పనిష్మెంట్స్ మనకి రావు. ఓకేనా? నా అర్థమైందా? స్టోరీ అర్థమైందా? తాతయ్య పేరేంటి? ఎటు వెళ్ళమన్నారు ఏసయ్య? నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? పడవలో వెళ్ళారు. ఓకే.